మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. లోకాలని ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, లోకాలని ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. నశనమైన నన్ను రక్షించగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు, నశనమైన నన్ను రక్షించగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు, నీలోన జాలి పొంగే నాలోన శాంతి నిండే, నీలోన జాలి పొంగే నాలోన శాంతి నిండే, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు, వెగువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు, చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు, వెగువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని
ఉన్నతమైన వాడవు మనవుని రూపమెత్తావు పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా 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 హల్లెలూయా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవెంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత
ఇప్పటి వరకు పాటల ద్వారా యవన బిడ్డలు ఎంతగానో దేవుని నామాన్ని మహింపరిచారండి. ఇంకా యవన బిడ్డలు దేవుని కొరకు వాడబడాలని నేను మనసారా కోరుకుంటున్నా. మరి ఈ సమయంలో పాటల ద్వారా దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచి ఉన్నాం. అదే రీతిగా కొంత సమయం దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందామండి. మీరున్నటువంటి స్థలాల్లోనే అందరూ కూడా కన్నులు మూసుకొని కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. అందరూ కూడా కన్నులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. నిజమే ప్రవ్వా, నీవు చేస్తున్న ప్రతి విధమైన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలంటూ అందరూ కూడా కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రవ్వా. నిజముగా నిన్ను నమ్ముకున్నట్లయితే తండ్రి, నీవెన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. నిన్ను నమ్ముకున్న వాణ్ణి తండ్రి పూర్ణ శాంతి గలవానిగా నింపేటువంటి దేవుడవయ్యా. నిజముగా తండ్రి, నిన్ను నమ్ముకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి నాయన. ఈ ప్రత్యేకమైన స్త్రీల కూడికలో తండ్రి, స్త్రీలుగా మేము ఏ రీతిగా జీవించాలో జ్ఞానము కలిగి మా గృహాల్ని ఏ రీతిగా కట్టుకోవాలటి జ్ఞానం మాకు అనుగ్రహించండి నాయన అంటూ అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. ఎవరు మౌనముగా ఉండవద్దు, ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. మనందరము కూడా కలిసి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీవు నాకు కావాలి ప్రవ్వా, నీ ప్రసన్నత నాకు కావాలి ప్రవ్వా. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నన్ను వెలివేసిన, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నన్ను చేత్కరించుకున్న తండ్రి, నీవు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలంటూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. యేసయ్యా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, కనికర సంపన్నుడానికి స్తోత్రాలయ్యా. నిజముగా బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలను గురించి మీరు మాకు బోధిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఆ స్త్రీల జీవితాల ద్వారా మా జీవితంలో ప్రభు మేము ఏ రీతిగా నడుచుకోవాలో అట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహింప చేయండి నాయన అంటూ అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. యేసయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను ప్రవ్వా, నీవు నన్ను విడిచిపోకుండా ఉండవు ప్రవ్వా. అయ్యా నీవు నన్ను విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన అంటూ దేవుని సన్నిధిలో అందరము కూడా ప్రార్థన చేద్దామండి. ఏక మనసు కలిగి యేసయ్యా నీవు నాకు కావాలి ప్రభా. ఈ ప్రత్యేకమైన స్త్రీల కూడికలో మీరు నాతో మాట్లాడండి అయ్యా. అయ్యా నాకు కావాల్సిన వర్తమానాన్ని నాకు అందించండి ప్రభా అంటూ అందరూ కూడా హృదయంలో సిద్ధపాటు మనసు కలిగి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, యేసురాజా నీకు వందనాలు, కనికర సంపన్నుడా నీకు స్తోత్రాలు. అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు. కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టిన కన్నవారే నిన్ను కాదన్నా, కారు చీకట్లే నిన్ను కమ్మిన, కట్టిన ఆత్మలందరిలో నిన్ను శిక్షించినా సరే దేవాతి దేవుడు తన కృపను నీపై చూపించబోతున్నాడు. ఒకవేళ అనేక రాత్రులు నీవు నిద్ర లేకుండా ఎంతో కన్నీరు కారుస్తూ నీకున్నటువంటి సమస్యను బట్టి నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావేమో, దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే నిన్ను ఓదార్చు దేవుడను నేనని చెప్పి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడండి. అందరూ కూడా కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిచిపోబోకయ్య అనే పాటను పాడుకొని దేవుని నామాన్ని మనసారా హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. పాడదాం. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. అవును ప్రభా, నేను నిన్నే నమ్ముకున్నాను నాయనా, నన్ను విడిచిపెట్టవద్దు నాయనా. నీవు లేక నేను బ్రతుకలేను ప్రభా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టిన కన్నవారే కాదన్నా, కట్టిన ఆత్మలందరూ నన్ను కొట్టిన, కారు చీకటులే నన్ను కమ్మిన, నాకు నీవు కావాలి యేసయ్యా అంటూ అందరూ కూడా హృదయపూర్వకంగా కలిసి పాడదాం. కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా, కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా, కన్నవారే
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. యేసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. అవును ప్రభా, నన్ను విడిచిపెట్టవద్దయ్య అంటూ అందరూ కూడా హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. చేయని నేరములు అంటకట్టిన, చేతకాడి వాడనని చీదరించిన, చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన, యేసయ్యా నీవు నాకు కావాలి ప్రభా. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నిన్ను చీత్కరించిన, దేవాతి దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు గనక కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. చేయని నేరములంట కట్టినా, చేత కాని దానని చీదరించిన, చేయని నేరములంట కట్టినా, చేత కాని దానని చీదరించిన, చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన, చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన, చెలిమే చితికి నన్ను చేర్చిన, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. కలిసి పాడదాం. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. అవును ప్రభా, నేను నిన్నే నమ్ముకున్నాను నాయనా. అవును ప్రభా, నేను నిన్నే నమ్ముకున్నాను నాయనా, నన్ను విడిచిపోవద్దు నాయనా. అయా నిజమే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చేయని నేరములు నా కంట కట్టిన, చేత కాని దానని నన్ను చీదరించిన, చీకు చింతలే నా చుట్టూ వచ్చినా సరే ప్రభా, నీవెంతగానో నన్ను ప్రేమిస్తున్న దేవుడవయ్యా, నీవు నన్ను ఆదరిస్తున్న దేవుడవయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. కన్నీటితో ప్రార్థన చేద్దామా? కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటలు కోయినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా, ఇదిగో ప్రభా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను నాయన, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను ప్రభా, నీకు ఇష్టమైన మార్గంలో నేను ఉండుటకు సహాయం చేయండి, నీ చిత్త ప్రకారముగా నేను నడుచుకున్నటకు నీ కృపను చూపించండి అంటూ అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వెళ్ళబోచుండగా దేవాతి దేవుడు మనతో మాట్లాడలాగున అందరూ కూడా హృదయంలో సిద్ధపాటు మనసు కలిగి అందరూ కూడా ఒక ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వకృపానిధి, సర్వోపకారి, నీకు స్తోత్రాలు. ప్రత్యేకమైన స్త్రీల కూడికలో నాయన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు. ఆరాధనలో ఆత్మస్వరూపిగా మా మధ్యలో నివసించారని మేము నమ్ముచున్నామని ఆయన. ఇదిగో ప్రభా, ఆరాధనలో ఎవరైతే వారికి ఉన్న స్థితిని బట్టి నీ సన్నిధిలో కృంగిపోయి ఉన్నారో నాయన, అయా వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి తండ్రి మీ సన్నిధిలో ప్రభా ఎంతగానో కన్నీటితో ప్రార్థిస్తున్నారో నాయన, హృదయాంతరంలో ఎరిగిన
దేవా, వారికి ఉన్న సమస్య నుంచి నీ విడుదల కలిగచేయ ప్రభువా. అయ్యా నీవే సమాధానాన్ని అనుగ్రహింపచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రత్యేకమైన స్త్రీల కూడికలో తండ్రి ప్రతి వారము కూడా ఒక స్త్రీని గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రాలు. నీవు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, గొప్ప మేలును బట్టి నీకు వందనాలు నాయన. ఇంకను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ నాయన, ఉన్నటువంటి ఇక జరగబోయే కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండండి. ఈ ప్రత్యేకమైన స్త్రీల కూడికలో వాక్య పరిచయలోనికి మేము వెళ్ళబోచుండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. బైబిల్ క్విజ్ ద్వారా అనేకులకు మీరు ఆసక్తిని కలిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇంకను తండ్రి నీ యందు భయభక్తులు కలిగి మీ సన్నిధిలో వర్ధిల్లుటకు మీరు సహాయం చేయండి. బైబిల్ క్విజ్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిపై నీ కనుదృష్టిని ఉంచండి. ఇంకను వారికి ఆసక్తిని కలుగ చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా జ్ఞానము కలిగినటువంటి మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయండి. మరి వాక్య పరిచయంలోనికి మేము వెళ్ళబోచుండగా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మీ నామానికి తండ్రి కేవలం మహిమయు ఘనత ప్రభావం తెచ్చుకొనవలసిందిగా యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు కూడా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహింపరిచామండి. మరి ప్రతి వారం కూడా శుక్రవారం ఈ ప్రత్యేకమైన స్త్రీల కూడికలో 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు ఇస్తున్నటువంటి స్పందన బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. నిజంగా దేవుడు చూపిస్తున్నటువంటి కృపను బట్టి ఎంతగానో దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. మరి ఈ ప్రత్యేకమైన స్త్రీల కూడికలో మరో 3 క్వశ్చన్స్ జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా కామెంట్ ద్వారా మీ స్పందన తెలియపరచండి. ఆ యొక్క ఆన్సర్ని తెలియపరచవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. మరి గత శుక్రవారం ప్రత్యేకమైన స్త్రీల కూడికలో నేను అడిగిన 3 క్వశ్చన్స్కి కూడా పార్టిసిపేట్ చేసిన వారు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పినటువంటి వారిని నేను అనౌన్స్ చేస్తున్నా. వారందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నానండి. అయితే మొదటిగా పార్టిసిపేట్ చేసినటువంటి వారిలో 3 కూడా 3 ఆన్సర్స్కి మంచిగా జవాబు ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. 2 అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఒక క్వశ్చన్కి కరెక్ట్ చెప్పి 2 క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా వారు పార్టిసిపేట్ చేసిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి పోయిన గత శుక్రవారంలో ప్రత్యేకమైన స్త్రీల కూడికలో ఆ బైబిల్ క్విజ్లో పాల్గొన్నటువంటి వారు మొదటిగా విజయ గారు కరెక్ట్ ఆన్సర్ పెట్టారండి. ప్రైజ్ లార్డ్. మీ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంకను దేవుడు దైవికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఇంకను ఆత్మీయతల వర్ధిల్లింప చేయాలని మేము అనుదినం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే గారు కూడా 3 క్వశ్చన్స్కి మంచిగా ఆన్సర్ పెట్టారండి. కరెక్ట్ ఆన్సర్. ప్రైజ్ లార్డ్ అండి. మరి మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మా యొక్క అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామండి. మీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నా. వాళ్ళ నాగరాజు గారు కూడా మంచిగా ఆన్సర్ చెప్పారండి. 3టికి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను మొదట్లో చెప్పాను ఏమిటంటే, నేను వాక్యము చెప్తాను, వాక్యము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో వారికి 3వ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పాను. అయితే నేను చెప్పినటువంటి వాక్య అంశము ఫస్ట్ నేనేం చెప్పానంటే, లోతు భార్యను గుర్తుంచుకోవాల్సిన విషయం అని చెప్పాను. కానీ చివరి వరకు విన్నటువంటి వారికే అది ఆన్సర్ తెలుస్తుందని చెప్పాను కదా. ఏమిటి అంటే ఆ అంశము జ్ఞాపకము చేసుకోవాల్సిన లోతు భార్య. అంటే లాస్ట్లో నేను వివరణ ఇచ్చిన విషయం ఏమిటంటే జ్ఞాపకము చేసుకోవాల్సిన లోతు భార్య అని చెప్పి పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా. అయితే మీరు లాస్ట్ వరకు చూసారని నాకు అర్థమైందండి. ఇంకనూ మీరు దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఎంతగానో మనసారా కోరుకుంటున్నాను. అలాగే లైవ్ చాట్ ద్వారా మీ యొక్క స్పందన తెలియపరిచారు. లైవ్ చాట్ ద్వారా కూడా అప్పటికప్పుడే ఆన్సర్ పెట్టినటువంటి వారు జ్యోతి గారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నా. ఇంకను దేవుడు మీకు దైవికమైన జ్ఞానాన్ని ఇవ్వాలని మేము అనుదినము కూడా మీ వరకు మేము ప్రార్థన చేస్తామండి. మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే ఐజక్ కూడా హోసన్న మినిస్ట్రీస్ నుంచి ఆ యొక్క సహోదరుడు కూడా ఎంతగానో మంచిగా ఆన్సర్ పెట్టారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. లైవ్ చాట్లోనే అప్పటికప్పుడే వీరు ఆన్సర్ పెట్టడం జరిగింది. వీరిద్దరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నా. మరి ఈ మిగతా 3 కూడా యూట్యూబ్ ఛానల్లో తర్వాత కామెంట్ ద్వారా తెలియపరిచారు. ఏదేమైనా సరే బైబిల్ క్విజ్లో మీరు ఆసక్తి కలిగి పాల్గొంటున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాం. ఇంకనూ మీరు కొనసాగించవలసిందిగా మీ యొక్క ఆత్మీయతలో ఇంకనూ మేము అనుదినం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తామండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ వారం కూడా ఒక 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది.
మీరు కూడా ఇంకనూ ఆసక్తి కలిగినటువంటి వారు పాల్గొనవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఇంకనూ అనేక మంది పాల్గొనలేకపోతున్నారు. అయితే దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకపరమైనటువంటి జ్ఞానము కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాటికి ఆన్సర్ తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తిని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైన స్త్రీల కూడికలో 3 క్వశ్చన్స్ ఏమిటో చూద్దాం. మొదటి క్వశ్చన్ అడుగుతున్నా చూడండి. బల్ల మీద నుండి కింద పడు రొట్టె ముక్కల కోసం ఎదురు చూసినటువంటి స్త్రీ పేరు ఏమిటి? మనము బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఈ స్త్రీని గురించి సంబోధించాము, అనేక సార్లు చెప్పుకున్నాము. ప్రత్యేకమైన స్త్రీల కూడికలో కూడా నేను చెప్పడం జరిగింది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ఆన్సర్ పెట్టవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. అయితే ఈ లైవ్ చాట్ ద్వారా కుదరకపోయినా సరే యూట్యూబ్ ఛానల్లో తర్వాత కామెంట్ ద్వారా తెలియపరచండి. మొదటి క్వశ్చన్ ఏమిటండి? బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కోసం ఎదురు చూసినటువంటి స్త్రీ పేరు ఏమిటి? అలాగే రెండో క్వశ్చన్ అడగడం జరుగుతుంది చూడండి. లోతు భార్య ఏమాయెను? లోతు భార్య ఏమాయెను? చిన్నపిల్లలు కూడా ఆన్సర్ చెప్పేస్తూ ఉంటారు కదండి. దీనికి అందరికీ తెలిసినటువంటి విషయమే. లోతు భార్య ఏమాయెను. గత వారం కూడా మనం చెప్పుకున్న వాక్యాంశం ఇదే. మీరందరూ కూడా లైవ్ చాట్లో ఈ యొక్క ఆన్సర్ పెడతారని నేను ఆశపడుతున్నాను, ఎందుకంటే తెలిసిన విషయమే కదా. లోతు భార్య ఏమాయెను. రెండో క్వశ్చన్, లోతు భార్య ఏమాయెను. మీరు పంపిస్తున్నటువంటి సమాధానాన్ని బట్టి ఎంతగానో దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మూడో క్వశ్చన్ అడుగుతున్నా చూడండి. ఈరోజు మనము చెప్పుకొనబోయే స్త్రీ పేరు ఏమిటి? ఇది కూడా ఆన్సర్ ఎలా తెలుస్తుందంటే వాక్యాన్ని విన్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. చాలామంది పాటలు వింటారు, అలాగే ఆరాధనలో పాల్గొంటారు, కానీ వాక్యం టయానికి వచ్చేపటికి వెనకకు వెళ్ళిపోతూ ఉంటారు. కాదండి, మన యొక్క జీవితాలకి సరైనటువంటి త్రోవలో నడిపించేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఈ వాక్యాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా అందరూ కూడా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ఎంతగానో ప్రభుపేట మనవి చేస్తున్నా. ఎందుకంటే వాక్యమే కదా మన యొక్క పాదములకు దీపమై ఉన్నది, వాక్యమే కదా సుత్తి వంటిది, మనల్ని సరైన మార్గంలో నడిపించేది కనుక ఈ యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ఎంతగానో ప్రభు నామాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుచున్నానండి. మూడో క్వశ్చన్ ఏమిటంటే ఈరోజు మనం చెప్పుకొనబోయే స్త్రీ పేరు ఏమిటి? ఆ స్త్రీ పేరు ఏమిటో మాకు తెలియపరచండి. తర్వాత లైవ్ చాట్ లాస్ట్కి వచ్చిన తర్వాతనే తెలియపరచవచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో తర్వాత చూసేటువంటి వారు అనేకులు ఉంటారు. అయినా పర్వాలేదు, లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనకపోయినా తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా కామెంట్ ద్వారా మీ స్పందన తెలియపరచండి. మొదటి క్వశ్చన్ మరలా ఒకసారి అడుగుతున్నానండి. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కోసం ఎదురు చూసినటువంటి స్త్రీ పేరు ఏమిటి? బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కోసం ఎదురు చూసిన స్త్రీ పేరు ఏమిటి? రెండో క్వశ్చన్, లోతు భార్య ఏమాయెను? రెండో క్వశ్చన్, లోతు భార్య ఏమాయెను. మూడో క్వశ్చన్, ఈరోజు మనం చెప్పుకొనబోయే స్త్రీ పేరు ఏమిటి? అర్థమైంది కదండి. పాల్గొంటున్న మీ అందరికీ కూడా ప్రభుపేట మా శుభాభివందనాలు. ఇక వాక్య పరిచర్యలోనికి మనం వెళ్దాం ఆలస్యం చేయకుండా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన స్త్రీల కూడికలో వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి, వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రభుపేట నా శుభాభివందనాలండి. అందరూ కూడా మధ్యలో స్కిప్ చేసి వెనకకు వెళ్ళిపోవద్దు, కానీ మొదటి నుంచి చివరి వరకు విన్నట్లయితేనే మనం ఆశీర్వాదాన్ని పొందుకోగలము గనక అందరూ కూడా వాక్యాన్ని ఏక మనసు కలిగి, హృదయంలో సిద్ధపాటు మనసు కలిగి వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఈరోజు మనం చెప్పుకొనబోయే అంశం పేరు నీవు ఎలా జీవిస్తున్నావు, దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నావా అనే అంశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందామండి. అలాగే ఈరోజు మనం చెప్పుకొనబోయే స్త్రీ పేరు ఏమిటంటే తబిత లేకపోతే దోర్కా. ఏమిటండి? భాషాంతరమున దోర్కా అని చెప్పి ఆ స్త్రీకి పేరు ఉన్నది. అందరికీ కూడా మూడో క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోయింది అనుకుంటాను. కామెంట్ ద్వారా తెలియపరచండి. ఆన్సర్ తెలిసిందని చెప్పి వెనకకు వెళ్ళిపోవద్దు, కానీ మొదటి నుంచి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం చదువుదామండి. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను.
ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. దోర్కా అని ఫుట్ నోట్లో 2 అని చెప్పి 2 అని చెప్పి లేడీ అని కింద ఫుట్ నోట్లో రాయబడి ఉన్నదండి. అలాగే ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఇక్కడ ఈ యొక్క శిష్యురాలి పేరు ఏమిటంటే తబితా అండి. అయితే ఈ తబితా నివసిస్తున్నటువంటి పట్టణము పేరు ఏమిటంటే యొప్పే. ఈ యొప్పే మధ్యధరా సముద్రానికి ఒక రేవులాగా ఉన్నది. అయితే ఈ యొక్క మధ్యధర సముద్రంలో ఈ యొప్పే అనేది ఒక పట్టణము కింద, అక్కడ రేవు పట్టణము అంటే ఒక వ్యాపార కేంద్రంగా ఉన్నది. ఈ వ్యాపార కేంద్రంలో ఒక క్రైస్తవురాలు కనబడుతుంది ఈ యొక్క తబితా అనేటువంటి స్త్రీ. అయితే ఈ తబితా మొదటిగా ఏమి చేసిందంటే క్రీస్తును అంగీకరించిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ ప్రత్యేకమైన స్త్రీల కొడుకులతో ఈ యొక్క తబితా అనేటువంటి స్త్రీ ద్వారా మనతో మాట్లాడబోచున్నాడు. ఈ తబితాలో మొదటిగా మనము గమనించినట్లయితే ఒక క్రీస్తును అంగీకరించినటువంటి స్త్రీగా కనిపిస్తుందండి. ఈ లోకంలో చాలామందిని క్రీస్తును అంగీకరించలేక వారి యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తును అంగీకరించినట్లయితే దేవుని ప్రేమను మనం పొందుకోగలం. దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూసి తెలుసుకోగలము కనుక ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును అంగీకరించాలండి. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక మాటను దేవుడు తెలియపరుస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. నిజమే, మనకు ఉన్నటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఆ పరలోక రాజ్యాన్ని మనము పొందుకోము. కానీ నరకం అనేటువంటి దానిలోకి వెళ్ళి ఒక నిర్లక్ష్య స్వభావాన్ని ఈ లోకంలో కలిగి ఉన్నట్లయితే మనము చనిపోయిన తర్వాత డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తెప్పించుకుందామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. నిజమే, దేవుడు ఇచ్చేటువంటి గొప్ప రక్షణను మనము తప్పించుకున్నట్లయితే మనము నరకానికి వెళ్ళిపోతాము. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే మనము క్రీస్తును అంగీకరించినట్లయితే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, దేవుని యందు ఆసక్తి కలిగి జీవించినట్లయితే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామండి. అయితే దేవుడిచ్చేటువంటి గొప్ప రక్షణ పట్ల నీవు నిర్లక్ష్యం కలిగి జీవిస్తున్నామే. అయితే దేవుడు నిన్ను హెచ్చరించినా సరే, దేవుడు ఒక్కొక్కసారి దైవజనుల ద్వారా లేకపోతే ఎవరి ద్వారా అయినా సరే దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకున్నటువంటి రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే గనక నీవు ఎలాగూ తప్పించుకుందాం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే రక్షణ విషయంలో నీవు ఒకవేళ రేపు తీసుకోవచ్చు, లేకపోతే వచ్చే సంవత్సరం తీసుకోవచ్చు, లేకపోతే ఈసారి తీసుకోవచ్చు అని చెప్పి నీ హృదయంలో ఆలోచన చేస్తున్నావేమో. ఒకవేళ నీవు చనిపోతే మన పరిస్థితి ఏమైపోద్దో ఒకసారి మనం గమనించాలండి. నిజమే కదా, మనం చనిపోయిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఉండాలంటే మొదటిగా రక్షణ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలండి. రక్షణ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో ఉండగలం. దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి మనం చేరుకోగలం. ఒకవేళ దేవుని ఇచ్చేటువంటి రక్షణ విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తామండి? నరకానికి వెళ్ళిపోతామంట. అందుకనే మొదటిగా మనము క్రీస్తుని అంగీకరించే వారిగా ఉంటాం. అయితే చాలామంది కూడా క్రీస్తుని అంగీకరిస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వెనకకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే రక్షణ అనేటువంటి విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉంటారు. అసలు మనకు కావాల్సినటువంటి విషయమే, క్రైస్తవులను పడుతున్నటువంటి మనకు కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనదే రక్షణ అనేటువంటి అనుభవాన్ని, రక్షణ మనందరము కూడా కలిగి ఉండాలండి. మరి దేవాతి దేవుడు
దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైన స్త్రీల కూడికలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మొదటిగా మనము క్రీస్తును అంగీకరించాలంటండి. ఇలాగే మా నాన్నమ్మ గారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మా నాన్నమ్మ గారి గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాం. అయితే మా నాన్నమ్మ గారి యొక్క తల్లిదండ్రులు వేడివేడిగా కాగుతున్నటువంటి నూనెను వారు నోట్లో పోసుకొని తాగేసేవారంటండి. అంటే అంత మూర్ఖంగా ఉండేవారు. తీసుకువెళ్ళి బలులు అర్పించేటువంటి వారంట. ఏమైనటువంటి పరిస్థితిలో నుంచి, అంత నీచమైనటువంటి పరిస్థితిలో నుంచి దేవాతి దేవుడు మా నాన్నమ్మ గారిని విమోచించి ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు గనుక మా నాన్నమ్మ గారు అటువంటి తల్లిదండ్రులు కలిగి ఉన్నప్పటికీ కూడా క్రీస్తుని అంగీకరించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని అంగీకరించబట్టే ఆమె జీవితంలో దేవుడు ఆమెను ఒక ప్రవక్తనిగా వాడుకున్నారండి. ఒక బలమైనటువంటి, ఒక భక్తిపరురాలుగా, ఒక విశ్వాసం కలిగినటువంటి ఒక మంచి స్త్రీగా దేవుడు మా నాన్నమ్మ గారిని వాడుకున్నారు. అలాగే మా అమ్మగారి విషయంలో కూడా మొదటగా మా అమ్మగారు వాళ్ళు హిందూసే. కానీ వచ్చినప్పుడు మా నాన్నగారిది సంబంధం వచ్చినప్పుడు మా తాతయ్య గారు అన్నారంట, అయ్యో పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తే చేతికి ఏమి పెట్టుకోరు, చెవులకి ఏమి పెట్టుకోరు, అలాగే ఉండవలసి వస్తుంది, ఏమిటి ఆ పరిస్థితి, వద్దులే అని చెప్పి అన్నారంట. కానీ మా అమ్మమ్మ గారు క్రీస్తుని అంగీకరించారు గనుక, అమ్మమ్మ గారికి క్రీస్తు ప్రేమను రుచి చూసి తెలుసుకున్నారు గనుక ఈ సంబంధాన్ని పోగొట్టుకోవడానికి వీలు లేదయ్యా. ఒక పాస్టర్ గారికి భారీగా వెళుతుందంటే ఎంత ధన్యత అని చెప్పి మా అమ్మమ్మ గారు ప్రోత్సహించడం జరిగింది. దేవుడు దర్శనమిచ్చి దేవుని యొక్క కృపను బట్టి మా అమ్మగారిని నాన్నగారు వివాహం అయిందండి. మరి ఇప్పుడు అనేక మందికి ఒక ఆత్మీయ తల్లిగా దేవుడు బలపరుచుకున్నారు. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా అమ్మగారిని దేవుడు వాడుకుంటున్నారండి. ఎందుకు వాడుకుంటున్నారంటే వారు క్రీస్తును అంగీకరించారు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది కూడా క్రీస్తుని అంగీకరించడం అంటే ఏదో మతము మార్చేశారు, మతంలోకి దింపేశారు అంటారు. కానీ మారు మనసు కలిగి జీవించాలి. అసలు క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారికి ఒక అర్థం ఏమిటంటే, మనసులో పాపము చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు కలిగి రక్షణ తీసుకోవడమే క్రైస్తవులుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే మనసును మనం కలిగి ఉండాలండి. మొదటిగా ఈ తబిత అనేటువంటి స్త్రీ యొప్పే పట్టణంలో, ఒక రేవు పట్టణం, అంటే అది ఒక వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి పట్టణంలో అనేక మంది దైవజనులు, అంటే అపోస్తలులుగా ఉన్నటువంటి పౌలు గారే కానీ, అక్కడ ఉన్నటువంటి అనేక మంది తోమా గారే కానీ, పేతురు గారే కానీ, ఎవరేమైనా సరే అక్కడ చేస్తున్నటువంటి సువార్తను విని ఈ యొక్క స్త్రీ రక్షించబడింది, క్రీస్తును అంగీకరించిందండి మొదటిగా. రెండవదిగా ఈ స్త్రీలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం చూసినట్లయితే ఒకసారి మనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం చదువుదామండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఎవరంటండి? తబిత అను ఒక శిష్యురాలు. ఏమని సంబోధిస్తున్నారు అంటే ఒక శిష్యురాలుగా సంబోధిస్తున్నారు. అసలు శిష్యురాలు అంటే అర్థం ఏమిటంటే ఒక గురువు దగ్గర నేర్చుకునేటువంటి వారిని శిష్యులు అని పిలుస్తారు. అవును కదండి. అయితే చాలామంది పురుషులను మనం చూస్తాము. ఎవరయ్యా శిష్యులు అని చెప్పి బైబిల్ గ్రంథంలో కూడా 12 మంది శిష్యుల గురించి మనము తెలుసుకుంటున్నాము కదా. కానీ శిష్యురాలుగా సంబోధించబడినటువంటి ఒక స్త్రీ, ఒక శిష్యురాలుగా ఉన్నటువంటి ఆమె ఎవరయ్యా అంటే ఈ తబిత అనేటువంటి స్త్రీ. నిజంగా ఒక స్త్రీగా ఉన్నప్పటినీ కూడా ఒక శిష్యురాలుగా ఉన్నదంటండి. శిష్యురాలు అంటే గురువు దగ్గర నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిని కానీ, లేకపోతే గురువు దగ్గర నేర్చుకొని ప్రతిదీ కూడా అవలంబించేవారు ఎవరయ్యా అంటే శిష్యులు అని చెప్పి మనం అంటూ ఉంటాం కదండి. అయితే ఈ శిష్యురాలు కూడా క్రీస్తుని వెంబడించింది, గురువును వెంబడించిన రీతిగా శిష్యులు అలాగే ఈ యొక్క స్త్రీ క్రీస్తుని వెంబడించినట్లుగా మనం గమనిస్తున్నాం. చూసినట్లయితే 36వ వచనంలో తబిత అను ఒక శిష్యురాలు ఉండను. అసలు శిష్యురాలుగా ఉండడానికి మనకు కావలసినటువంటి అర్హతలు ఏమిటో చూద్దామా? అపోస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎవరంటే క్రైస్తవులుగా అనబడినటువంటి వారు, శిష్యులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులు అనబడిరంట. ఇప్పుడైతే క్రైస్తవులు ఎవరంటే దేవుని సన్నిధానానికి వెళ్తున్న వారు, విశ్వాసం కలిగినటువంటి వారిని క్రైస్తవులు అని పిలుస్తున్నాం. కానీ ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మనతో సూటిగా తెలియపరుస్తున్నటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే
అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదటిగా ఆ యొక్క సంఘాన్ని ఆ సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యములను బోధించిరి. ఎవరైతే మొదటిగా వాక్యాన్ని బోధించి సమాజంగా కూడుకొని ఉన్నారో వారందరూ కూడా శిష్యులుగా అనబడ్డారంట. ఆ శిష్యులు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నటువంటి వారు అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అయితే క్రైస్తవులు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే శిష్యులుగా ఉన్నటువంటి వారిని క్రైస్తవులు అనబడరి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మనం అనుకుంటాము, దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను కదా, నేను ఒక క్రైస్తవురాలనే, విశ్వాసంగా జీవిస్తున్నాను కదా, నేను ఒక క్రైస్తవురాలనే, దేవుని యందు నమ్మకం కలిగి ప్రతి నెల కూడా దశంభాగం ఇస్తున్నాను కదా, నేను ఒక క్రైస్తవురాలనే అనుకుంటాం. కానీ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే శిష్యులుగా ఉన్నటువంటి వారిని క్రైస్తవులు అనబడిరి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే శిష్యులుగా మనము కూడా ఉండాలి. ఈ శిష్యులకు ఉండవలసిన అర్హతలు మనము గమనించినట్లయితే ఎంతో ఓర్పు కలిగి ఉండాలి. గురువు చెప్పేటువంటి ప్రతీది కూడా మనం వినాలి. గురువు ఏ యొక్క పాఠాన్ని నేర్పిస్తే ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలండి. ఎంతో ఓర్పు సహనము కలిగి ఉంటేనే మనము శిష్యరికం చేయగలము. అయితే ఒక స్త్రీగా ఉండి కూడా దేవుణ్ణి వెంబడించినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుందండి. ఈ లోకంలో చాలామంది కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, చాలామంది గురువులుగా పెట్టుకుంటూ ఉంటారు. ఏమిటయ్యా మీ యొక్క గురువు, లేకపోతే మీకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి నా ఫ్యాన్ ఎవరయ్యా అంటే చాలామంది సినిమా హీరోస్ పేరు చెప్తారు. ఆ హీరో ఏ రీతిగా అయితే నడుచుకుంటున్నారో, ఏ రీతిగా అయితే డ్రెస్ సెన్సే కానీ లేకపోతే అతనికి ఏ యొక్క హెయిర్ స్టైల్ కలిగి ఉందో దాని ప్రకారంగా నడుచుకుంటారు ఈ లోకంలో. కానీ మనకు అంటే వారు ఎవరిని ఫాలో అవుతున్నారంటే ఒక గురువుగా, ఒక ఇష్టం కలిగినటువంటి వ్యక్తిగా ఎవరిని ఫాలో అవుతున్నారంటే సినిమా హీరోస్ని ఫాలో అవుతున్నారు. కానీ ఆ సినిమా హీరోస్ నీ కొరకు ఏమైనా చేశారా అంటే వారేదో వారి డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజ రక్షకుడు, నిజ క్రైస్తవుడు, నీ కోసము ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుని నీ వెంబడిస్తున్నావో లేదో ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనం ఆలోచన చేయాలండి. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వ్యర్థమే. కానీ నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని వెచ్చించినటువంటి మన దేవాతి దేవుణ్ణి మనము అంగీకరించినట్లయితే, శిష్యులుగా మనము దేవుణ్ణి వెంబడించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడండి. ఈ లోకపరముగా కాదు, కానీ మనము ప్రత్యేకించబడి క్రీస్తు కొరకు ఈ లోకం నుంచి వేరుపరచబడి మనము దేవుని కొరకు వాడబడేటువంటి ఒక మంచి యోధులుగా దేవుని కొరకు దేవుని యొక్క స్వార్థలో ముందుకు కొనసాగే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శిష్యులుగా మనం ఉండడానికి కావాల్సిన అర్హతలు ఏమిటంటే మరలా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఇప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని వెంబడించాలనుకుంటున్నారో వారికి వారే ఉపేక్షించుకొని వారి యొక్క సిలువనెత్తుకొని దేవుని వెంబడించాలంటండి. దేవుడు సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు గనక నన్ను వెంబడించాలి అనుకుంటే మొదటిగా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, అంటే మీకు మీరు తగ్గించుకోవాలి. అలాగే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినా సరే నన్ను వెంబడించాలి అనేటువంటి ఆశను మీరు కలిగి ఉన్నట్లయితే మీ సిలువను మీరే ఎత్తుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. నిజమే, దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలంటే, దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలంటే, ఒక శిష్యురాలుగా మనము కూడా అర్హత కలిగి ఉండాలంటే చాలా ఓర్పు సహనము కలిగి ఉన్నట్లయితేనే మనము విజయాన్ని పొందుకోగలం. ఎగ్జాంపుల్కి నా యొక్క జీవితంలో జరిగిన సంఘటననే మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. మరి నేను కూడా అవ్వడం జరిగిందండి. మరి ఎంతో గారాబంగా నా యొక్క గృహంలో నేను ఒక్కదాన్నే ఆడపిల్లను, 2 అన్నయ్యలు, నేను చివరిదానను, ఒక్క అమ్మాయిని మాత్రమే. అయితే ఇంటిలో చాలా గారాబంగా పెరిగాను. ఏది కావాలన్నా సరే అన్నయ్యలు తీసుకొచ్చేవారు. అమ్మ నాన్న కూడా చాలా బాగా చూసుకునేవారండి. నా కుటుంబం అంతా కూడా నన్ను ఎంతో ప్రేమిస్తారు. నేనంటే చాలా ఇష్టం. అయితే బైబిల్ ట్రైనింగ్కి దేవుని యొక్క పిలుపు చొప్పున దేవుని యొక్క పరిచర్లో ముందుకు కొనసాగాలి అనేటువంటి ఆశతో మా తల్లిదండ్రులు బైబిల్ ట్రైనింగ్ పంపించడం జరిగింది. ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులు వదిలి నేను ఉండలేదు. ఎప్పుడు కూడా మా గృహాన్ని విడిచిపెట్టి నేను వేరొక ప్రదేశానికి వెళ్ళలేదు, వేరొక స్థలానికి వెళ్ళలేదు. మా నాన్నగారు హాలిడేస్ వచ్చినా సరే క్రమశిక్షణ కలిగి ఉండాలని చెప్పి, పద్ధతిగా జీవించాలని చెప్పేటువంటి ఆశతో బంధువుల ఇంటికి కూడా పంపించేవారు కాదండి. చాలా డిసిప్లిన్గా పెంచారు మా యొక్క కుటుంబంలో మా యొక్క తల్లిదండ్రులు. అయితే ఈ రీతిగానే కొనసాగుతున్నటువంటి సమయంలో ఇంటర్ పూర్తయింది. ఇంటర్ పూర్తయిన తర్వాత దేవుని యొక్క పరిచర్లో
వాడబడాలి గనుక, దేవుడిచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకు కొనసాగాలి గనుక బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ అంటే చాలామంది అనుకుంటారు వెళ్ళి చదువుకొని వచ్చేవచ్చు అనుకుంటారు. కానీ ఆ ట్రైనింగ్లో చాలా ఓర్పు సహనం ఉండాలండి. ఒక శిష్యురాలిగా అంటే అక్కడ ఉపాధ్యాయులు చెప్పేటువంటి ప్రతిదీ నేర్చుకోవడానికి ఎంతో ఓర్పు కలిగి ఉండాలి. అక్కడ ఎన్నో పనులు ఉంటాయి, ఎంతగానో పరిచర్య ఉంటుంది. అయినప్పుడు నేను ఇది చేయను అది చేయలేనని చెప్తే గనక మనకి ఏమాత్రం అర్హత ఉండదు. కానీ వారు ఏమి చెప్పినా శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి ఉంటేనే మనం ఆ బైబిల్ ట్రైనింగ్లో తర్ఫీదుని పొందగలమండి. చాలామంది కూడా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి తిరిగి వచ్చేసినటువంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ అంటే వారు కావాలని కాదు, కానీ వారు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ రీతిగా చేస్తేనే మీరు భవిష్యత్తులో ఆశీర్వదించబడతారనేటువంటి ఆలోచనతో ఉపాధ్యాయులు అందరూ కూడా మంచిగా చెప్తారు. అలాగే దేవుని యొక్క పరిచర్య కూడా అధికంగా ఉంటుంది. ఓర్పు సహనము కలిగి ఉంటేనే దానిని మనము పొందుకోగలం. అలాగే నా ట్రైనింగ్లో కూడా ఎన్నో పనులు, ఎంతో పరిచర్య ఉండేది. అయినా సరే నేను ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యలో నేను ముందుకు కొనసాగాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి అనేటువంటి ఆశ కలిగి ముందుకు కొనసాగడం జరిగిందండి. అయితే అక్కడ ఎంతో పరిచర్య ఉన్నప్పటికీ కూడా మనము ముందుకు కొనసాగినట్లయితేనే, దేవుని వెంబడించాలి అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉన్నట్లయితేనే మనము అక్కడ విజయం పొందుకోగలం. అలాగే నా జీవితంలో కూడా దేవుడు ఎంతగానో తన కృపను చూపించి బైబిల్ ట్రైనింగ్ను పూర్తి చేయడానికి తన మహాకృప చేత దేవుడు ఒక మంచి జ్ఞానాన్ని అనుగ్రహించాడు, మంచి కృపను నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభువుని నేను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. మరి ఇక్కడ శిష్యురాలుగా ఉన్నటువంటి ఈ తబితాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక స్త్రీగా ఉండి కూడా శిష్యత్వం చేస్తుంది దేవునికి. ఒక స్త్రీగా ఉండి కూడా ఒక శిష్యురాలుగా ఉంటుందండి. శిష్యురాలు అంటే దేవుణ్ణి వెంబడిస్తూ దేవుడు చేసే ప్రతి పనిలో కూడా తను ఫాలో చేస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను ఫాలో అవట్లేదు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి సినీ యాక్టర్స్ని కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి కామెడీ షోస్ వాటిని వైపు ఆమె ఫాలో అవటం లేదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని వైపు మాత్రమే, దేవుని మాత్రమే వెంబడించినటువంటి స్త్రీగా కనిపిస్తుంది. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనము కూడా దేవుని వెంబడించేటువంటి వారిగా ఉండాలి. అయితే క్రైస్తవులని ఎవరు అనబడతారంటే, శిష్యులుగా ఉన్నటువంటి వారే క్రైస్తవులు అనబడిరి అని చెప్పి క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తల కార్యంలో మనం చదివాం కదండి. మరి క్రైస్తవులుగా అనబడుతున్నటువంటి మనము ఏదో భక్తి చేసి మేమందరం కూడా క్రైస్తవులమేనండి, మేమందరం ప్రతి వారం చర్చికి వెళ్తామండి అంటే సరిపోదు. కానీ మనకు మనం ఉపేక్షించుకొని, మన సిలువను మనం ఎత్తుకొని దేవుని వెంబడించే వారిగా ఉన్నట్లయితే మాత్రమే మనము క్రైస్తవులు అనబడతామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే ఈ స్త్రీలో ఉన్నటువంటి 3వ లక్షణాన్ని మనం చూసినట్లయితే, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె అంట సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసేదంటండి. అయితే ఈ తబిత అనేటువంటి ఆమె ఒక శిష్యురాలిగా ఉన్నది. అంటే ఖచ్చితంగా వివాహం అవ్వలేదనే చెప్పవచ్చు. అయితే వివాహం అవ్వకపోయినప్పటికీ కూడా ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. నిజముగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, క్రైస్తవులు అనబడుతున్నటువంటి మీలో సత్క్రియలు ధర్మకార్యములు చేసేటువంటి మనసు మనకి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలామంది కూడా క్రైస్తవులు అని చెప్పి పేరు పెట్టబడి ఉంటారు, కానీ ఇటువంటి తప్పుడు త్రోవలో నడిచేటువంటి వారిగా ఉన్నారు. క్రైస్తవులు అనబడుతున్నటువంటి మీలో ఒక క్రీస్తుని పోలి మీరు నడుచుకున్నట్లయితే, క్రీస్తు పోలిక మీలో కనబడినట్లయితే అనేకులు ఆశీర్వదించబడతారండి. క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనందరము కూడా అందుకు మనం మాదిరిగా ఉండాలి, క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలండి. అయితే ఈమె సత్క్రియలను ధర్మకార్యం బహుగా చేసి ఉండనని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు, పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడాలంటే మీ సత్క్రియలను చూసి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు చేసేటువంటి సత్క్రియలను బట్టి, అంటే మంచి కార్యాలను బట్టి, మీరు చేసేటువంటి ధర్మ కార్యాలను బట్టి పరలోకమందున్నటువంటి తండ్రి అంట మహిమపరచబడాలంటండి. అలాగే మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. నిజమే, క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనలో ఒక మంచి మనస్తత్వం కలిగి ఉండాలి.
అనేకులకు సత్క్రియలు, మంచి క్రియలు చేసేటువంటి వారిగా ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిలో కానీ, మనలో ఉన్నటువంటి ధనంలో కానీ కొంత ధర్మకార్యములు చేసేటువంటి వారిగా ఉండాలి. అయితే అందరికీ చేయమని నేను చెప్పను, కానీ దీనులకు అలాగే పేదవారికి మనము ధర్మకార్యములను, సత్క్రియలను చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క వెలుగును ప్రకాశింపచేసేటువంటి వారిగా ఉంటాం. పరలోకమందున్న తండ్రికి మహిమపరిచేటువంటి వారిగా ఉంటాం. అలాగే కొర్నేలు అనేటువంటి భక్తిపరుడు కూడా అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఆ 10వ అధ్యాయము 4వ వచనంలో కూడా అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిని అంటండి. కొర్నేలు అనేటువంటి భక్తిపరుడు ఇటాలీ పటాలం అనబడినటువంటి ఆ కైసరయలో నివసిస్తున్నప్పుడు వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారంట. కొర్నేలు అనేటువంటి భక్తిపరుడు బహు ధనవంతుడు అయినప్పటినీ కూడా, అతడు భక్తిపరుడు అయినప్పటినీ కూడా తను ఎలా జీవిస్తున్నాడంటండి, అనేక మందికి ధర్మకార్యాలు చేస్తున్నారంట. చాలామందికి కూడా డబ్బు ఉంటుంది, కానీ ధర్మకార్యాలు చేయడానికి చేయరాదు. అలాగే చాలామందికి కూడా చాలా ధనము ఉంటుంది, కానీ వారు తినడానికి కూడా వారు పిసినారితనం కలిగి వారు కూడా తినడానికి ముందుకు రారు. నిజంగా మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనము ఈ కొర్నేలి భక్తుడు ఎలా అయితే అనేకులకు ధర్మకార్యాలు చేశాడో, ఆ ధర్మకార్యాలు చేసిన ప్రతి కార్యము కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉన్నదంటండి. అంటే మనము చేసేటువంటి సత్క్రియలు, ధర్మకార్యములు ఎవరు చూసినా చూడకపోయినా దేవుని సన్నిధిలో ఒక జ్ఞాపకార్థముగా ఉన్నవి. ఏదైనా ఒక పార్టిసిపేట్ చేసినటువంటి ఆ యొక్క బైబిల్ క్విజ్ కానీ ఏదైనా అవనివ్వండి, అందులో మనకి జ్ఞాపకంగా ఏమిటంటే, మనము గెలిచినట్లయితే ఒక జ్ఞాపకంగా ఏదో ఒక గిఫ్ట్ని కానీ, లేకపోతే ఏదైనా కాయిన్ కానీ, ఏదో ఒక ప్రైజ్ని ఇవ్వడం మనము చూస్తూ ఉంటాం కదండి. అలాగే దేవుడు కూడా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు భక్తి కలిగి ధర్మకార్యములు చేసినట్లయితే నీ ధర్మకార్యములకు నేను జ్ఞాపకార్థంగా గుర్తుంచుకున్నాను. ఈ లోకంలో మనుషులు చూసినా చూడకపోయినా సరే, నీవు ఏ మనసుతో ఇతరులను ప్రేమిస్తున్నావో, ఏ మనసుతో నీవు ధర్మకార్యములు చేస్తున్నావో నేను చూస్తున్నా. దానిని అంతటిని కూడా నేను జ్ఞాపకార్థముగా ఉంచుకున్నానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఈ లోక మనుషుల ఎదుట మనం ఏదో మెప్పు పొందుకోవాలని ఆ ప్రయత్నాలు చేయడం కాదు, కానీ మనం మనసారా ఇతరులను ప్రేమించినట్లయితే, ఇతరులకు సత్క్రియలను, ధర్మకార్యములు చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతామండి. అలాగే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సత్క్రియలను, ధర్మకార్యములను చేయడానికి మనం ముందుకు కొనసాగాలి. అలాగే ఈ స్త్రీలో మనము గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. ఆ దినముల యందు ఆమె కాయిలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. అయితే ఆ దినముల యందు కాయిలపడి చనిపోగా వారు శవమును ఆ మేడగదిలోనికి పరుండబెట్టిరి. అయితే ఈ స్త్రీకి ఒక కాయిలపడి చనిపోయిందంటండి. ఆమె పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఆమెను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె క్రీస్తుని అంగీకరించింది. అంత మాత్రమే కాదు, కానీ ఒక శిష్యురాలుగా ఉన్నది. శిష్యురాలు అంటే దేవుని వెంబడించినటువంటి స్త్రీగా ఉన్నది. ఒక స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ స్త్రీలో ఉన్నటువంటి 3వ లక్షణం ఏమిటంటే, సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె జీవిస్తున్నటువంటి కాలంలో ఎలా ఉందంటండి, సత్క్రియలను, ధర్మకార్యములు అప్పుడప్పుడు మాత్రమే కాదు, కానీ ఆమెకున్నటువంటి స్థితిలో, ఆమెకున్నటువంటి పరిస్థితిలో తనకు యజమానుడు లేకపోయినా సరే, తనకు కుటుంబం లేకపోయినా సరే, ఒక శిష్యురాలుగా ఉన్నా కూడా ఆమె ఏమి చేస్తుందంటండి, బహుగా ధర్మకార్యములు చేస్తుందంట, బహుగా సత్క్రియలను చేస్తుందంట. అటువంటి సమయంలో ఆమె ఎంతో మందిని ఆదరించిందండి. ఎంతో మంది పట్ల తన ప్రేమను చూపించింది. క్రీస్తును పోలి నడుచుకుంది. క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించింది గనుకనే ఆమె చనిపోయిన తర్వాత అనేక మంది ఆమె దగ్గరికి వచ్చారంటండి. నిజమే, మదర్ తెరెసా అనేటువంటి ఆమెను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమె అయితే దేవుని యొక్క ప్రేమను ఇతరులకు ఎంతో చక్కగా చూపిస్తుందండి. కుష్టి రోగులకు, పక్షవాయువు కలిగినటువంటి వారికి, కుష్టి రోగులు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి వారి శరీరం నుంచి పురుగులు వస్తున్నా సరే ఆమె ఎంతో వినయముతో, ఎంతో విధేయతతో మదర్ తెరెసా అనేటువంటి స్త్రీ ఎంతో చక్కగా వైద్యాన్ని చేసేదంటండి. ఎంతో చక్కగా వారికి డ్రెస్సింగ్ చేసేదంట. అయితే ఒక
కోటేశ్వరురాలు, ఒక బహుధనము కలిగినటువంటి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు, ఇంత ప్రేమను ఇంత దయను నీవు ఎలా కలిగి ఉన్నావు అని అడిగితే ఆమె ఒకే ఒక మాట అన్నదంట, నేను క్రీస్తుని అంగీకరించానమ్మా, నేను ఒక క్రైస్తవురాలు కనబడుతున్నాను, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను అని చెప్పిన వెంటనే ఆ కోటేశ్వరురాలు, నాకు చాలా ధనం ఉన్నది కానీ ఈ సేవ చేయాలనేటువంటి మనసు నాకు ఎందుకనో రావడం లేదమ్మా, నా మనసుకు ఇష్టం లేదు, అయినా సరే నువ్వు ఈ సేవను చేస్తున్నావు కదా, నా మనసుకు ఇష్టం లేదు కనుక నాకున్నటువంటి ధనాన్ని నీకు సహకరిస్తున్నా, వీరందరికీ కూడా నీవు ఆ యొక్క ధనాన్ని వెచ్చించవలసిందిగా కోరుతున్నానమ్మా, దయచేసి డబ్బులు తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయిందంటండి. మదర్ తెరిసాకు ఉన్నటువంటి ఆ యొక్క సహోదర ప్రేమను, ఆ యొక్క ప్రేమను, అటువంటి త్యాగాన్ని, అటువంటి సహనాన్ని మనందరము కూడా కలిగి ఉండాలండి. నిజంగా మదర్ తెరిసాకు ఒక మంచి అవార్డును కూడా అనుగ్రహించడం మనం గమనిస్తూ ఉన్నాం కదా. మదర్ తెరిసా వల్లే క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి అంటే క్రీస్తు యొక్క పరిమళ వాసనను మనం వెదజల్లే వారిగా, క్రీస్తు ప్రేమను ఇతరుల్లో చూపించేటువంటి వారిగా మనము ఉన్నట్లయితే అనేకులు మన వలన ఆశీర్వదించబడతారండి. అయితే ఈ మదర్ తెరిసా ఎంతగానో సేవ పరిచర్లో ముందుకు కొనసాగుతుంది. కుష్ఠరోగుల మధ్య అనేక మంది పడిపోయినటువంటి వారి మధ్య ఎంతో సేవ చేసింది. దేని ద్వారా అది సాధ్యమైందంటే కేవలం దేవుని ప్రేమను బట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలండి, దేవుని యొక్క కృపను మనం కలిగి ఉండాలి, ఇతరులకు క్రీస్తు ప్రేమను మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఈ మదర్ తెరిసా అయితే ఆ రీతిగా జీవించింది. ఈ యొక్క స్త్రీని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే తబితా అనేటువంటి స్త్రీ అనేకులకు సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసేదంట. ఆ తర్వాత మనం చదువుదాం. ఆ దినముల యందు ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఎవరండి శవమును కడిగారంట? ఆ దినములలో వారందరూ కూడా ఆమె చనిపోయిందని చెప్పేసి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారంట. అసలు శవమును కడగడానికి ఆ కుటుంబంలో ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. కానీ ఆమెను ప్రేమించినటువంటి వారే, ఆమె బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి సత్క్రియలను బట్టి, ధర్మకార్యములు బట్టి అక్కడ ఉన్నటువంటి జనసమూహం అనేక మంది వచ్చారంట. ఆ శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారంట. వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది, పేతురు అనేటువంటి దైవజనుడు ఆ పట్టణానికి ప్రక్కనే ఉన్నారు. ఆ దైవజనుడి దగ్గరికి ఈమె పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్ళి పరుగున వెళ్ళి చెప్తున్నారంట, అయ్యా పేతురు గారు, ఇలాగా తబిత అనేటువంటి శిష్యురాలు చనిపోయింది, దయచేసి మీరు రండి, దేవుడి స్వస్థతను అనుగ్రహిస్తారు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రాధేయపడినప్పుడు ఆయన కూడా, ఆ దైవజనులు కూడా వెంటనే వచ్చారంటండి. అంటే ఈ స్త్రీ దైవజనుని ప్రేమను కూడా పొందుకున్నదండి. అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రేమను మాత్రమే కాదు కానీ దైవజనుల ప్రేమను కూడా ఈ స్త్రీ పొందుకుంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఏ రీతిగా మనము జీవిస్తున్నామంటే కాదు కానీ ఇతరులకు మాదిరికరంగా ఉంటున్నామా? ఇతరుల చేత మనము సత్క్రియలను, బహుధర్మ కార్యములు చేసి మనము దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నామా? ఇతరులలో మనము దేవుని ప్రేమను కలిగి ఉంటున్నామో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడనే శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తబితా అనేటువంటి శిష్యురాలకు ఒక టాలెంట్ ఉందండి. ఏమిటి ఆ టాలెంట్ అంటే, ఒక టైలర్ అంటే కుట్టు పని చేస్తూ ఉండేదంట. అయితే విధవరాండ్రందరూ కూడా ఈమె చనిపోయిందని తెలిసినప్పుడు విధవరాండ్రు వచ్చి ఏడుస్తున్నారంట. ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంటే విధవరాండ్రకు ఈమె ఫ్రీగా కుట్టేదనే చెప్పవచ్చు. అందుకని ద్వారానే కదా ఆ యొక్క విధవరాండ్రు ఏమి చేస్తున్నారంటండి, బహుగా ఏడుస్తున్నారంట. ఏడ్చుచు దోర్కా ఉన్నప్పుడు, అంటే దోర్కా అంటే తబిత ఉన్నప్పుడు ఆమె కుట్టినటువంటి అంగీలను ఆ దైవజనులకు చూపిస్తున్నారంటండి. అంటే ఆమె యొక్క ప్రేమను, క్రీస్తు ప్రేమను ఎంతగా కనపరిచిందండి. మనకి కూడా కొన్ని టాలెంట్స్ని దేవుడు అనుగ్రహిస్తాడు. సింగింగ్ చేయడం అంటే పాటలు పాడడం కానీ, లేకపోతే డ్రమ్స్ ప్లే చేయడం కానీ, ఏదైనా ఒక టాలెంట్ దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవు వెనకకు వెళ్ళిపోయేదానిగా ఉండకూడదు, వెనకకు వెళ్ళిపోయేవాడిగా ఉండకూడదు, కానీ దేవుని పరిచర్ల ముందుకు కొనసాగాలి. ఒక మంచి మనస్తత్వాన్ని నీకు కలిగి ఉన్నట్లయితే, ఒక మంచి టాలెంట్
టాలెంట్ నీవు కలిగి ఉన్నట్లయితే దేవుని కొరకు వెచ్చించే వారిగా ఉండాలండి. అయితే ఈ తబిత అనేటువంటి స్త్రీకి దేవుడు ఒక టైలరింగ్గా, ఒక మంచి కుట్టు పని చేసేటువంటి ఒక మంచి టాలెంట్ని దేవుడు అనుగ్రహించాడు. ఆమె టాలెంట్ని ఆమె వ్యర్థపరచలేదు, కానీ అనేక మంది విధవరాండ్రకు అనేకమైన వస్త్రములను కుట్టి ఇచ్చేదంట. మనం గమనించినట్లయితే ఆమె కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుండి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతుని చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజముగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. చనిపోయిన వారిని సహితము కూడా లేపేటువంటి దేవుడు. మనము తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఒక కుట్టు పని చేస్తున్నా సరే ఆమెకున్నటువంటి టాలెంట్ని బట్టి ఇతరులకు, విధవరాండ్రకు ఎంతగానో అనేకమైన బట్టలను కుట్టి వారికి అనుగ్రహింపజేసేది, వారందరికీ కూడా పంచిపెట్టేదంటండి. ఆ తర్వాత ఆ విధవరాండ్రందరూ కూడా ఈమె చనిపోయిందని తెలిసినప్పుడు ఏడుస్తున్నారంట, ఎంతో ఏడుస్తున్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు ఆమెకు చేయిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోన్ అని ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పేతురు చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ స్త్రీ చనిపోయినా సరే లేవబడిందంటండి. అంటే ఈ స్త్రీలో మనం చూసినట్లయితే చనిపోయినా సరే తిరిగి లేవబడింది. ఈ స్త్రీని చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించును. ఎవరెవరిని పిలిచారంటండి? పరిశుద్ధులను, విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించును. అంటే ఈమె కోసం ఎవరెవరు ప్రాధేయపడుతున్నారు, ఎవరెవరు ఏడుస్తున్నారంటే పరిశుద్ధులు ఏడుస్తున్నారండి. అంత మాత్రమే కాదు, విధవరాండ్రు ఏడుస్తున్నారు. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ అనేక మంది ఈమె కోసం ఏడుస్తున్నారు. అంటే ఆమె జీవించినటువంటి బ్రతుకును మనం చూసినట్లయితే అనేక మందికి హెల్పింగ్ నేచర్, అనేక మందికి హెల్ప్ చేస్తున్నటువంటి స్త్రీ ఈమె. అనేక మంది పట్ల సత్క్రియలను, ధర్మకార్యములు బహుగా చేసి ఉండేది కనుకనే ఆమె చనిపోయినా సరే విధవరాండ్రు వచ్చారు, పరిశుద్ధులు వచ్చారు. ఆ పరిశుద్ధుల మధ్యలో, విధవరాండ్ర మధ్యలో పేతురు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, మోకాళ్ళని ప్రార్థన చేసిన వెంటనే ఆమె కనులు తెరిచి కూర్చుండెను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. వాళ్ళుగా వారికి అప్పగించును అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ఈ యొక్క తబిత అనేటువంటి ఈ స్త్రీ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మొదటిగా ఈమె క్రీస్తును అంగీకరించింది. ఆ పట్టణము ఎలా ఉన్నా సరే ఈమె మాత్రము పౌలు భక్తుడు, అక్కడ ఉన్నటువంటి అపోస్తులు బోధించినటువంటి బోధను విన్నది కనుకనే మొదటిగా క్రీస్తుని అంగీకరించింది. చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు తెలుసుకొని కూడా నీవు నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉన్నావేమో, క్రీస్తును అంగీకరించకుండా ఇంకను నీవు జీవిస్తున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. క్రీస్తును అంగీకరించే వారిగా ఉండాలి మొదటిగా. రెండవదిగా ఈ తబిత అనేటువంటి స్త్రీ ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే, ఒక శిష్యురాలిగా ఉన్నదండి. శిష్యురాలిగా ఉండాలంటే మాటలు కాదు, కానీ మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని దేవుని వెంబడించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ క్రైస్తవులు అనబడడానికి గల కారణం ఏమిటంటే, శిష్యులుగా ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క పరిచర్యలో ఎవరైతే ఓర్పు సహనము కలిగి జీవిస్తారో వారు మాత్రమే క్రైస్తవులు అనబడతారని చెప్పి అపోస్తుల కార్యముల గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడాడు. అలాగే ఈ స్త్రీలో మూడవదిగా మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ స్త్రీ చనిపోయిన తర్వాత విధవరాండ్రును, పరిశుద్ధులే వచ్చేటువంటి అంత గొప్ప పరిచర్య ఈమె చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనలో కూడా ఇటువంటి గుణాలు కలిగి ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపించే వారిగా ఉండాలి. ఒక సహనము, ఓర్పును కలిగినటువంటి వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము అనేకులకు మొదటగా దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తాం. మొదటగా దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా ఉంటాము. అనేకుల మధ్యలో వెలుగు ప్రకాశింపనీయుడే అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక మనందరం కూడా దేవుని పరిచర్లో ముందుకు కొనసాగుదామండి. మరి ఈ యొక్క తబిత అనేటువంటి స్త్రీ ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ తబిత వలె మనము కూడా మనం జీవించినంత కాలము దేవుని పరిచర్లో ముందుకు కొనసాగుదాం, దేవుని నామాన్ని మహిమపరుచుదాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.
అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దామండి. అంతకంటే ముందుగా బైబిల్ క్విజ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మీకు తెలిసినట్లయితే కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ లైవ్ చాట్ ద్వారా తెలియపరచిన మీ అందరికీ కూడా ప్రభు పేట నా శుభాభివందనాలు. ఇంకను ఆసక్తి కలిగి జీవించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నా. అలాగే తర్వాత యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నటువంటి మీరు కూడా కామెంట్ ద్వారా తెలియపరచండి. అందుని బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. చివరగా కనులు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వకృపానిధి, సర్వోపకారి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రత్యేకమైన స్త్రీల కూడికలో మీరు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నిజమే ప్రభా. అయా తబిత అనేటువంటి స్త్రీని మా మధ్య ఉంచారు, మీకు వందనాలు ప్రభా. అయా నిజముగా తండ్రి, తబిత వల్లే తండ్రి మేము జీవించటకు మీ కృపను చూపించండి అయ్యా. ఆ తబిత మొదటగా క్రీస్తును అంగీకరించిందని ప్రభా మేము ఎంతగానో తండ్రి మీ యొక్క వాక్యంలో తెలుసుకొని ఉన్నాం. నీకు స్తోత్రాలు ప్రభా. నిజంగా మేము ప్రభా మిమ్మల్ని అంగీకరించేటువంటి వారిగా ఉండటకు సహాయం చేయండి అయ్యా. మీరు ఇచ్చేటువంటి రక్షణను బట్టి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారిని మీరు దర్శించండి ప్రభా. ఈ క్షణమందే వారి మనసును మార్చండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, రేపు లేకపోతే ఎల్లుండు లేకపోతే వచ్చే సంవత్సరం అని వాయిదా వేస్తున్న వారిని నీ ఒక్కసారి కనికరించు ప్రభా. వారికి మారు మనసును కలుగ చేయండి. వారికి ఉన్నటువంటి శోధనలన్నిటి నుంచి నీ విడుదల కలుగ చేయి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినాడని నీవు ఎలాగూ తప్పించుకుందామని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. నీకు స్తోత్రాలయ్యా. అటువంటి జీవితం మాకొద్దు కానీ ప్రభా, మేము రక్షణ కలిగి మిమ్మల్ని అంగీకరించేటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహింపచేయండి. నీకు వందనాలు. మరి అదే రీతిగా ఈ యొక్క తబిత అనేటువంటి స్త్రీలో ఒక శిష్యురాలుగా ఉన్నట్లుగా మేము గమనిస్తున్నాం నాయన. అయా మాకు మేమే ఉపేక్షించుకొని తండ్రి మా సిలువను ఎత్తుకొని ప్రభా మిమ్మల్ని వెంబడించాలని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అయా మీ యొక్క నామాన్ని వెంబడించాలంటే, నిన్ను వెంబడించాలంటే ప్రభా మాకు మేము తగ్గింపు కలిగి జీవించటకు సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఆమె సత్క్రియలను, బహుధర్మ కార్యములను ప్రభా బహుగా చేయుచుండేదని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. మేము కూడా ప్రభా క్రైస్తవులు అనబడడం మాత్రమే కాదు కానీ తండ్రి మీ ప్రేమను అనేకులకు పంచుటకు నీ కృపను చూపించండి. మదర్ తెరిస్సా వలె సహనము కలిగి, ఓర్పు కలిగి ఉండటకు సహాయం చేయండి. ఆ తబిత బ్రతికినంత కాలము కూడా నీ సేవ పరిచయలో ఎంతగానో పరిచయ చేసింది కనుకనే ప్రభా ఆమె చనిపోయిన తర్వాత పరిశుద్ధులను, విధవరాండ్రును అనేక మంది వచ్చి ఏడ్చినట్లుగా మేము గమనిస్తున్నాము నాయన. నిజమే ప్రభా. ఆమె చేసినటువంటి ప్రభా పరిచయను బట్టే ఆమెను ప్రభా ఎంతగానో దీవించావు. నీ స్తోత్రాలు. ఆమె చనిపోయినప్పుడు కూడా నీవు తిరిగి లేపిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మేమందరము కూడా తబిత వలె అయ్యా మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. నీకు వందనాలు. మరి యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. ఆ స్త్రీ వల్లే మేము కూడా జీవించడానికి సహాయం చేయండి. నీకు వందనాలు. ఎవరైతే ప్రార్థన అవసరత కోరి ఉన్నారో వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి ఈ క్షణమంది విడుదల కలగ చేయి ప్రభా. అనారోగ్యం చేత బాధపడుతున్న వారిని ఇప్పుడే స్వస్థత పరచండి ప్రభా. అయా నీకు అసాధ్యమైనది ఏమున్నది ప్రభా. దయచేసి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహింపచేయండి నాయన. నీ కృపను చూపించండి అయ్యా. నీ కటాక్షాన్ని చూపించండి ప్రభా. నీ సేవ పరిచయలు ఇంకను బలముగా వాడుకోవలసిందిగా కోరుచున్నాము నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. మరి అదే రీతిగా తండ్రి ఇంకను మీ అందు భయభక్తులు కలిగి మీ సన్నిధిలో వాడబడుటకు మీరు సహాయం చేయండి అయా. అదే రీతిగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. బైబిల్ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డపై మీ దీవెనలు కుమ్మరించండి. ఇంకను ఆసక్తి కలిగి మీ సన్నిధిలో పాల్గొనుటకు మీరు సహాయం చేయండి. అనేకుల హృదయాలను మీరు కదిలింప చేయండి నాయన. నీకు స్తోత్రాలయ్యా. మరి అదే రీతిగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రత్యేకమైన స్త్రీల కూడికను మీరే దీవించి ఆస్వాదిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటకు మీరే సహాయం చేయమని యేసయ్య మీ ఉన్నతమైన నామంలో అతి మిక్కిలినంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. అలాగే ఇంకను మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాం. మేము చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది కనుక మొదటగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా మీ యొక్క స్పందన తెలియపరచండి. ఇంకను మీకు తెలిసినటువంటి వారికి కూడా ఈ యొక్క లింక్ను షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి. ఈ సువార్త పనిలో పాలుభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తున్నాం. అందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు.